నారా లోకేష్కి వాస్తవంగా ఇదివరకు ఏంటంటే ఆంధ్ర రాజకీయాల్లో సరే జగన్ సీఎంగా ఉన్నప్పుడు జగన్తో మంచి కాంటాక్టే ఉంది చంద్రబాబు ఇదే మోడీకి. అదే సందర్భంలో ఓ జగన్ కూడా అప్పుడు సభలు పెట్టి మరి పిలవటం, మోడీ వచ్చి అటెండ్ అవ్వడం ఇదంతా చూసాం. అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక, కూటమి అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ సహజంగా మోడీకి అత్యంత సన్నిహితం. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి గౌరవిస్తూనే లోకేష్ని బాగా దగ్గరికి తీస్తున్నాడు. ఆ మధ్య 2 సార్లు, ఒకసారి ఫ్యామిలీతో, ఒకసారి విడిగా లోకేష్ని పిలవడం, మాట్లాడటం, దాదాపు గంట సేపు సమయం వెచ్చించడం. ఈవెన్ ఇవాళ వేదిక మీద కూడా లోకేష్ని ప్రత్యేకంగా కేకేసి మరి ఒక బుక్ ప్రజెంట్ చేయడం. ఓవరాల్గా చూస్తుంటే లోకేష్ని ఆప్యాయంగా చూస్తున్నారు మోడీ, ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. లోకేష్ సాధించినటువంటి ఘనత బీజేపీ దృష్టిలో యుగ పురుషుడు, నాలాంటి వాళ్ళ దృష్టిలో ఒక బాధ్యతాయుతమైనటువంటి భవిష్యత్ తరాలకు అవసరమైనటువంటి పాలకుడైనటువంటి మోడీ యొక్క అభిమానాన్ని, ఆదరణని పొందటం అన్నటువంటిది లోకేష్కి ఒక అదృష్టం అని చెప్పాలి. దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా, దాన్ని చెడగొట్టుకోకుండా బాధ్యతాయుతంగా ముందుకెళ్లాలని కోరుకుందాం.